అక్రమంగా ఉన్నటువంటి ఇల్లులను మాత్రమే కూలుస్తున్నాం అని చెప్పి పేద ప్రజల ఇల్లుల మీద విరుచుకోబడుతున్నటువంటి హైడ్రా ఈరోజు ఇక్కడ మన వెనుక ఉన్నది ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. దాన్ని లోన్ తీసుకున్నటువంటి ఇల్లును కూడా కూల్చేసిర్రు అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళ ఆమె ఇంట్లో లేని సమయంలో కూడా ఆ ఇల్లుని ధ్వంసం చేయడం జరిగింది. మాట్లాడదాం అసలు ఏంది పరిస్థితి అనేది. ఏందమ్మా, ఎప్పుడు కూలగొట్టారు అసలు ఇల్లు? నిన్న మార్నింగ్ అండి. నిన్న మేము మొన్న సావుకి వెళ్ళినాము. మేము అటే ఉండాల్సి వచ్చింది ఊర్లో. ఇప్పుడు మార్నింగ్ 9:30 తర్వాత స్టార్ట్ చేసిర్రు వాళ్ళు. నా సామాను కూడా అట్లనే ఉన్నాయి. ఎదురింటే వాళ్ళు అయ్యో అని అంటే కూడా వాళ్ళు ఆగుతలేరు. అక్కడ మొత్తం నూకి వాళ్ళని గేట్ లోపల పెట్టి కూర్చొని మరి కూల్చొగొట్టిరంట. ఇది నా సామాను కూడా అందులోనే ఉందన్న. నేను సామాను కూడా ఏం తీయలేదు. బయట ఉన్న డ్రమ్ములు ఇట్లా అన్ని తీసుకొని అక్కడ పెట్టుకున్నాను. రాత్రి నుంచి నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండడమే తప్ప నాకు ఇక్కడ ఇల్లు అంటూ లేనన్న. నేను ఊరికి వెళ్ళినా, సావుకి వెళ్ళినా. ఇక పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి నేను వచ్చే వరకే 5 అయ్యింది. 5 గంటలకు వచ్చే వరకు నా ఇల్లు అంతా ఇట్లా ఉందన్న. ఇప్పుడు నా పరిస్థితి ఇది. నేనేం చేయాలో కూడా నాకు అర్థమైతలేదు. నాకు 40 గజాలు అన్న నాదైతే. అసలు యాక్చువల్గా నాకు 2 వ్యక్తులు అమ్మిండ్రన్న. రిజిస్ట్రేషన్ చేసిర్రు. నా దగ్గర పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. రిజిస్ట్రేషన్ చేసిర్రు నాకు. ఇక్కడ స్టాలిన్ అనేటైనా వెంకటేష్ అనేటైనా 2 కలిసి నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రన్న. చేస్తే నేను ఇక ఇన్ని రోజులు ఖాళీగానే ఉండే స్థలము. నేను కట్టుకొని కూడా 2 ఏళ్ళే అయ్యిందన్న. 2 ఏళ్ళే అయ్యింది. ఇంకా ఎక్కువ సంవత్సరాలు దీని మీద 5 లక్షలు లోన్ తీసుకున్నాను అన్న. నేను దీని మీద 5 లక్షలు లోన్ కడితేనే ఉన్నాను. నిన్న కూడా నాకు లోన్ కట్ అయింది. ప్రతి నెల 4 తారీఖు మా ఆయన ఫోన్ల నుంచి లోన్ కట్ అవుతుంది. ఎంత కట్టాలి? నెలకు 9,600 అన్నా నేను. హౌసింగ్ లోన్. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 5 ఏళ్ళు ఉంది. ఇంకా 5 ఏళ్ళు ఉంది. నేను కడితేనే ఉండాలి. ఏంటంటే నాకు కిరాయి తప్పుతుంది అన్నట్టు లోన్ తీసుకొని 2 రూమ్లు కట్టుకొని, ఇంకా నయమైంది నేను రేకుల రూమ్లు కట్టుకున్నా. మరి ఏమనిపిస్తుంది ఇప్పుడు? మీరు లోన్ తీసుకున్నారు, రూపాయి కూడేసి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లే లేదు, లోన్ అయితే కట్టుకోవాలి. నేను ఇప్పుడు ప్రతి నెల నేను ఇప్పుడు బయట కిరాయికున్నా కూడా నేను లోన్ కట్టుకోవాల్సిందే. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఊకోరు కదా. బ్యాంక్ వాళ్ళు నీది కూల కొడితే నాకేందమ్మా సంబంధం అని అంటారు. బ్యాంక్ వాళ్ళు మనకు గట్టియ్యేది కదా. లోన్ డబ్బులు ఏమైనా కట్టిస్తుందా మనకు? ఇప్పుడు నేను కట్టుకోవాలి లోన్. ఇప్పుడు నా పరిస్థితి నాకే అర్థమవుతలేదు. సరే, మీది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు నాకు చిన్న ఒక నోటిఫికేషన్ ఇవ్వనుండే మీరు. చిన్నది ఒక నోటిఫికేషన్, అమ్మ ఇది గవర్నమెంట్ ల్యాండ్, మేము కూల్ చేస్తున్నామంటే పోనీ అందులో ఉన్న నా ఫర్నిచర్, టీవీ ఇట్లా అన్నీ నేను తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. అందులోనే ఉన్నాయి. నేను అవన్నీ తీసి పక్కకు పెట్టుకునేదాన్ని కదన్న. అవేమి తీసుకోకుండా ఏం లేకుండా ఇక చూడరాదన్న మొత్తం కనబడుతుంది మీకు. నా సామాన్లు ఇక మీద ఉన్నాయి తీసుకొని వాటి పక్కకు. పరిస్థితి అంటే మీరు వచ్చేసరికి ఎవరు లేరు. మేమైతే లేమన్నా. కూల్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకే అర్థం అవుతలేదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్కి తెలవాలి, ప్రభుత్వానికి తెలవాలి, ఆ రేవంత్ అన్నకి తెలవాలి. ఇట్లా పేదలను కడుపు కొట్టిండు. ఇంకా రేవంత్ అన్న ఇంకా నువ్వు ఇస్తా అంటున్నావు, ఇంకేమిస్తావు? ఉన్న 40 గజాలే నన్ను మొత్తం కూల్చేసినావు నువ్వు. ఇంకేమిస్తావు నువ్వు? ఒక పక్కనంగా లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఇండ్లు తీసుకుంటున్నారు. అది ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు అన్న. మనకి ఎవరికి ఇస్తున్నారో కూడా తెలియదు. నేను కష్టం చేసి కంపెనీలలో నేను మా ఆయన కష్టం చేసి 40 గజాలు కొనుక్కుంటే 40 గజాలు కూడా ఇప్పుడు కూలగొట్టిరు. ఏం ప్రభుత్వం అన్నా ఇది? నువ్వు మంచి చేస్తున్నా అంటున్నావు. ఏం మంచి చేస్తున్నావు? మా సొంటి పేదల కడుపులు కుట్ట నీకు అన్న. నా 2 పిల్లల ఉసురు దాక్తుంది అన్న నీకు. ఏందన్నా ఇది? సరే, నువ్వు కూల్చినందుకు మాకు ఏదైనా న్యాయం చెయ్యి. మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మాకు న్యాయం చేయి. పోనీ నువ్వు నాది 40 గజాలు కూల్చినప్పుడు మాకు ఏదైనా డబుల్ బెడ్రూమ్ అన్న ఏదైనా అలాట్మెంట్ చేయండి. మీరు ఫస్ట్ మాకు చేసి, అమ్మ మీ ఇల్లు కూల్చేస్తున్నాం, మీరు అందులోకి పోండి అని అంటే అది సంతోషంగా మేము ఇది అవుతుండే. నీ ప్రభుత్వం వచ్చినందుకు మేము గ్రేట్గా చెప్పుకుంటుండే అన్నా నిన్ను. ఇప్పుడేందన్న మా ఉసురు ముడుతుంది అన్న. నీకైతే ఖచ్చితంగా ముడుతుంది అన్న నా ఉసురు అయితే. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? ఇప్పుడు బయట ఉన్న సామాన్ అంతా తీసుకున్నారు. నెక్స్ట్ ఏంది? ఎవరినన్నా కలిసిర్రా? ఏంది? మేము ఎవరిని కలవలేదు అసలు. నిన్నటి నుంచి మాకు ఏం అర్థం అవ్వట్లేదు. మేము ఇక ఇక్కడే కూర్చున్నాం రోడ్డు మీదనే నిన్నటి నుంచి. అగో ఎదురుగా ఇంట్లో వండుకున్నాం, లేచినాం. ఇప్పుడు మళ్ళీ అక్కడ అవన్నీ కూలగొడుతురంటే ఇంకా నేను అటు వచ్చినాను. అటు వచ్చి ఆడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారికి అన్నా నాకైతే న్యాయం చేయన్నా. నువ్వు న్యాయం చేయి అన్నా. నువ్వు పేదలకు న్యాయం చేస్తా అని నిలబడ్డావు కదా. నువ్వు నాకు న్యాయం చేయి. నువ్వు ఇట్లా నాకు న్యాయం చేస్తే ఈసారి కూడా నువ్వే గెలుస్తావు అన్న.
ఇది మేము ఎక్కడనో నాచారం ఇది పల్లెటూరు లాగా ఉంటుందన్న. మోలాలి రైల్వే స్టేషన్ దగ్గర మాది నాచారం. మోలాలి రైల్వే స్టేషన్ దగ్గర అన్న నాది మొత్తం ఇక ఇట్లా చేసిర్రు. మరి నువ్వు ఏం న్యాయం చేస్తావో చెయ్యన్న. మాకు ఎందుకన్నా నువ్వు మా పేదలో కడుపు కొట్టి నువ్వు ఇంత ఇది చేస్తే అన్న దోచుకునే పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్న వాళ్ళని తినన్నా. ఆ డబల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి ఇచ్చినావు అన్న? నువ్వు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇచ్చినావు. ఇల్లు లేని వాళ్ళ ఇట్లా గుంజుకుంటున్నావు. కొంచెం ఇల్లు ఉన్న వాళ్ళని ఇట్లా గుంజుకుంటున్నావు. నీకేమన్నా న్యాయం అవుతుందా అన్న? రేవంత్ అన్న నా ఇల్లు కూలగొట్టినావు కానీ మీరే ఫోన్ చేసి మీ గవర్నమెంటే ప్రభుత్వం మళ్ళీ నాకు ఏదైనా ఆధారం చూపెట్టాలి నాకు. డబల్ బెడ్రూమ్ అన్నీ ఇవ్వండి, నాది కూలగొట్టినందుకు లేదా నాకు జాగా నాకు ఇవ్వండి.